రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని రామాలయంలోని బ్రహ్మసూత్ర శివాలయంలోని కార్తీక మాసం కార్తీక మొదటి సోమవారం రోజున ఆలయంలోని వేద పండితులచే శివలింగానికి ప్రత్యేక పూజలు దీపోత్సవం నిర్వహించారు. మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దీప అలంకరణ చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామాలయం పక్కన ఉన్నటువంటి దాదాపుగా 700 సంవత్సరాల నుండి పురాతన శివాలయంలో బ్రహ్మసూత్ర శివలింగానికి కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా అభిషేకాలు, అర్చనలు, దీపారాధన, ప్రత్యేక పూజలు శివాలయంలోని నిత్యం పూజలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కొలిసిన వారికి కొంగు బంగారంగా వరాలు ఇచ్చే బ్రహ్మసూత్ర శివయ్య అని అన్నారు. శివుని ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో పాడి పంటలు అష్టైశ్వర్యాలతో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలోని సాహెబ్ గారి దేవదాస్ గౌడ్, కిషన్ రావు, పత్తి స్వామి శ్రీనివాసరావు, ఆలయ పూజారి రాజు పంతులు, దేవసాని కృష్ణ, రాజేశ్వరరావు, పసుపునూరి మహేష్, కిషన్, మహిళా భక్తులు పాల్గొన్నారు. 700 సంవత్సరాల క్రితము కాకతీయుల నాడు గంభీరావుపేటలో రామాలయాన్ని నిర్మిస్తూ పక్కన ఉపాలయంగా శివాలయాన్ని నిర్మించారు. అందులో బ్రహ్మసూత్ర శివలింగాన్ని ప్రతిష్ఠించి గంభీరావుపేటలో భక్తులచే దినదిన అభివృద్ధి చెందుతూ ప్రతి సంవత్సరము పూజలు అందుకుంటున్న మా బ్రహ్మసూత్ర శివయ్య ఈ కార్తీక మాసంలో మొదటి సోమవారంగా ఈరోజు భక్తులచే అధిక మహిళా భక్తులు చాలామంది వచ్చి శివయ్యను దర్శించుకొని తన కృపకు పాత్రులై దీపారాధన చేసి అలాగే కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఈరోజు మహిళా పారాయణాలు అలాగే భజన కార్యక్రమాలు చేస్తూ దినదిన అభివృద్ధితో భక్తులచే శివయ్య కొలువబడుతుండు. కోరిన కోరికలను తీర్చే కొంగు బంగారంగా ఈరోజు గంభీరావుపేటలో మన బ్రహ్మసూత్ర శివాలయం అంటే మనకు కావాల్సింది ఏంటంటే అరుణాచలం పోయి గిరి ప్రదక్షిణ చేస్తే ఎంత పుణ్యమో మన ఈ శివాలయంలో బ్రహ్మసూత్ర శివాలయంలో మనం ₹1 ఇచ్చి పూజ చేయించిన ఒక ఫలం ఇచ్చి మొక్కిన శివయ్యకు ఎంతో పుణ్యం దక్కుతుంది. బ్రహ్మసూత్ర శివలింగంలో ఆలయంలో ప్రతిరోజు భక్తులచే ప్రతిరోజు శుద్ధి చేయబడుతుంది. భక్తులు గారించి అభిషేకం చేయబడుతుంది. ఇది కేవలం భక్తులే ప్రతిరోజు భక్తులతోనే రోజు ఆలయం అభివృద్ధి చెందుతుంది. ఈ భక్తులందరికీ చాలా మాకు ధన్యవాదాలు. అందరు భక్తులు ఎక్కువ అయితే రోజు దినదినము భక్తులు ఎక్కువ వచ్చి శివాలయాన్ని అనుగ్రహం పొందుతుండ్రు. ఈ బ్రహ్మసూత్ర శివలింగం మనకు చాలా విశిష్టత ఉన్నది. భక్తులు కూడా నమ్మకంతో ప్రతిరోజు భక్తులే చేసుకొని వెలిగించుకుంటారు దీపారాధన.